ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. రేపటి నుంచి 1వ తారీఖు నుంచి టోటల్గా అనేక మార్పులు రాబోతున్నాయి. అందులో ఆదాయ పన్నుకి సంబంధించి బడ్జెట్లో కీలక మార్పులు చేయడం, కొత్త పన్ను విధానానికి సంబంధించి 12 లక్షల వరకు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్టాండర్డ్ డిడక్షన్ 75,000 కలుపుకుంటే 12,75,000 వరకు ఎలాంటి పన్ను కట్టక్కర్లేదు. అలాగే వేతన జీవులకి ఇదో పెద్ద ఊరట అయితే 25,000 ఉన్న రిబేట్ 60,000కి పెంచడం మరొకటి. అలాగే ప్రస్తుత నిబంధనల ప్రకారం బ్యాంకులోని డిపాజిట్ల మీద సీనియర్ సిటిజన్లకు 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి జమ అయ్యే వార్షిక వడ్డీ 50,000 దాటితే దాని మీద మూలం దగ్గర పన్ను టీడీఎస్ వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఆ మొత్తాన్ని 1,00,000కి పెంచడం అన్నది మరొకటి. 60 ఏళ్లలోపు వ్యక్తులకి ఈ మొత్తాన్ని 40,000 నుంచి 50,000కి పెంచడం మరొక కీలకమైన అంశం. విదేశీ చెల్లింపు లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ LRS ఒక ఆర్థిక సంవత్సరంలో 7 లక్షలు దాటితే TCS మూలం దగ్గర పన్ను వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ పరిమితి 10 లక్షలకు పెరిగింది. బ్యాంకుల నుంచి విద్యా రుణం తీసుకుని ఆ మొత్తాన్ని విద్యార్థి ఫీజు కోసం విదేశాలకు పంపితే మీద ఎలాంటి TCS కూడా ఉండదు. ఇకపోతే క్రెడిట్ కార్డు రూల్స్ మారుతున్నాయి. క్రెడిట్ కార్డుల మీద రివార్డులు SBI కార్డ్స్ కోత పెట్టింది. స్విగ్గీ, ఎయిర్ ఇండియా టికెట్ బుకింగ్ల మీద లభించే రివార్డులను కూడా కుదించేసింది. SBI సింప్లిక్లిక్ క్రెడిట్ కార్డ్, ఎయిర్ ఇండియా SBI ప్లాటినం కార్డ్, ఎయిర్ ఇండియా SBI సిగ్నేచర్ కార్డ్ హోల్డర్లకి వచ్చే ఏప్రిల్ 1 నుంచి ప్రయోజనాల కోత పడబోతోంది. అలాగే ఎయిర్ ఇండియాలో విస్తార విలీన నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ కూడా విస్తార క్రెడిట్ కార్డు రివార్డులు ఏప్రిల్ 18 నుంచి సవరిస్తోంది. ఆ తేదీన లేదా తర్వాత ఎవరైనా కార్డును రెన్యువల్ చేస్తారో వాళ్ళకి ఎలాంటి వార్షిక ఛార్జీలు వర్తించవు. దీంతోపాటు కొన్ని ప్రయోజనాల్లో కూడా కోత పడుతుంది. IDFC ఫస్ట్ బ్యాంక్ కూడా మార్చి 31 తర్వాత రెన్యువల్ అయ్యే విస్తార కార్డులకి వార్షిక రుసుముని తొలగించింది. ఇకపోతే ఇన్యాక్టివ్ లేదా వేరే వాళ్ళకి కేటాయించిన మొబైల్ నెంబర్లకు ఏప్రిల్ 1 నుంచి UPI సేవలు నిలిచిపోతున్నాయి. ఈ మేరకు బ్యాంకులు పేమెంట్ సేవలు అందించే ప్రొవైడర్లకి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఇచ్చేసింది. అనధికారిక వాడకాన్ని, మోసాలను అరికట్టేందుకు ఈ నెంబర్లను డీయాక్టివేట్ చేయాలని సూచించింది. అలాగే UPI లైట్ వ్యాలెట్లో లోడ్ చేసిన మొత్తాలు మళ్ళీ బ్యాంక్ అకౌంట్కి పంపించే సదుపాయం కూడా ఏప్రిల్ నుండి అందుబాటులోకి రాబోతుంది. ఈ మేరకు పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లకు NPCI గతంలో సూచించింది. మార్చి 31లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. అలాగే UPI లైట్ వినియోగించాలంటే ఇక మీద యాప్ పిన్, పాస్కోడ్, బయోమెట్రిక్ వంటి వినియోగించాలని తేల్చి చెప్పింది. ఇకపోతే యులిప్స్లో పెట్టుబడులు పెడుతుంటే ప్రీమియం మొత్తం 2.5 లక్షలు దాటితే ఉపశమన సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 2025 బడ్జెట్లో ఈ మార్పును ప్రతిపాదించారు. ఇకపోతే పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళ కోసం తీసుకొచ్చిన NPS వాత్సల్య పథకం కింద కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను మినహాయింపు పొందొచ్చు. సెక్షన్ 80 CCD 1B కింద పన్ను ప్రయోజనాలు కల్పించారు. అయితే ఇది పాత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే వర్తిస్తుంది.